నయాగర జలపాతం మీద ఒక చచ్చిన కళేబరం కొట్టుకుపోతుందండి. ఆ సమయంలో ఆ పైన ఓ గొప్ప రాబందుల గుంపు కూడా ఎగురుతుంది. ఓ రాబందు ఆ చచ్చిన కళేబారాన్ని చూసి నేరుగా ఆ కళేబారం మీదే దిగింది. దిగిన రాబందు దాని పేగులు, దాని యొక్క అవయవాలు పొడుచుకొని తింటూ 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 ఉంది. ఈ లోపల మరి కొంచెం దూరంలో ఆ ప్రవాహం అలాగ ప్రవహించి ఒక గొప్ప అగాధంలో పడుతుంది. ఆ విషయాన్ని గమనించిన రాబందు, ఇదిగో ఇంకా కొంచెం దూరం ఉంది, ఇంకా కొంచెం తిందాం, ఇంకా కొంచెం పీక్కుందాం, ఇంకా కొంచెం తిందాం అని చెప్పి అందులోనే ఉండిపోయింది. ఇక సరిగ్గా ఆ కళేబారం, ఆ నీరు అదంతా అగాధంలో పడే సమయానికి ఒక్కసారిగా తన రెండు రెక్కలు అలాగ చాపి ఆకాశానికి ఎగిరిపోదామని బలంగా రెక్కలు విప్పింది. అది ఎంత బలంగా రెక్కలు విప్పి ఎంత గాలిలో కొట్టుకుంటున్నా పైకి ఎగరలేకపోతుంది. కారణం ఏంటంటే దాని రెండు కాళ్ళు కూడా ఆ కళేబారంలో ఉన్న పేగులకి చిక్కుకుపోయి ఉన్నాయి. ఇంకో గంటకి, ఇంకో రోజుకి, ఇంకొక నెల, ఇంకో సంవత్సరం తర్వాత పైకొద్దాం, ఈ లోపల అనుభవిద్దాం అనుకుంటా ఉంటే ఈ లోపలనే ఆ కాళ్ళన్నీ కూడా అలాగ పేగుల్లో చుట్టుకుపోవడం వలన ఆ రోజున ఆ నయాగర జలపాతంలో ఆ అగాధానికి ఆ కళేబారంతో పాటు రాబందు కూడా పడి అది కూడా నేలలో చచ్చిపోయి అలా కొట్టుకుపోతుంది. సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నీవు పాపాన్ని విడిచి ఆయన వైపు తిరక్కోకుండా ఇంకా వాయిదాల పద్ధతిలో రాజీ పడిపోతూ తర్వాత చూద్దాం అంటే దానిలో నుండి పైకి రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోగలవు. కనుక ఈ రోజే పాపాన్ని విడిచిపెట్టి ఇదొక అనుకూలమైన సమయం కనుక ఆయన పాదాల యొద్దకు వస్తే వీరికి నలిగిన హృదయం గల వారిని ఆయన అలక్ష్యము చేయడు, నిన్ను కూడా. ఆమేన్.